నమస్కారము. ఇక్కడ వచ్చేసిన కూటమి నాయకులు ప్రజలకు కార్యకర్తలకు అందరికీ వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే మన సంతేకుళ్ళూరు విలేజ్లో మొన్న 2014లో హౌసింగ్ బిల్లుల కోసం సారోళ్ళు ఫోన్ చేసి మీరు 2014లో జన్మభూమి కమిటీ మెంబర్స్గా టీడీపీ లీడర్స్గా పనిచేసినారు, మాకు ఆ 20 ఇండ్లు చూపిస్తే తీసుకెళ్ళి మేము బిల్లులు పెట్టాలని హౌసింగ్ బోర్డు ఆఫీసర్లు కోరగా మేము కూడా వాళ్ళకు స్పందించి రెండుసార్లు మీకు చూపిస్తాము, వాళ్ళు బిల్లులు పెట్టండి అని పెట్టించినాము. దానికోసము నిన్న కొద్దిగా మండల లీడర్ సంతేగుళ్ళూరు మండల లీడరు వైబీజీపీ నాయకుడు పంపాపతి గారు మాట్లాడినారు. మాకు తెలిపి రావాలా, మీరు తెలిపకున్నట్లా మీరు వాళ్ళు పట్టుకొని పని చేస్తే ఎలా కానీ ఆఫీసర్లు బెదిరించడము. మేము వసూలు 2014లో 127 ఇండ్లు కట్టిస్తే 120 ఇండ్లకు బిల్లులు అయినాయి. 20 ఇండ్లకు బేసమట్టం వచ్చి ఆగిపోయినప్పుడు అది ఎలక్షన్ కోడ్ రావడంతో అక్కడితో స్టాప్ అయినాయి. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది, దాంట్లో బిల్లులు పడలేదు. ఆ తర్వాత 2024కి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. దానికి స్పందించిన మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి జనసేన పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వెనకబడిన బిల్లుల్ని పెట్టాలి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చాలా స్పష్టంగా చెప్తే ఆఫీసర్లు చెప్తే వాళ్ళందరూ వచ్చి ఫోటోలు తీసుకోకపోతే ఈరోజు ఇక్కడున్న నాయకులు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ నుంచి మొన్న వైఎస్ఆర్లో ఉండి ఈరోజు బీజేపీలో చేరినారు. వాళ్ళనే మేము వ్యతిరేకించలేదు, మామూలే పార్టీలు మారుతుంటారు, అలాంటివి ఏమి వ్యతిరేకించలేదు. గెలిచిన తర్వాత వచ్చి టీడీపీ వాళ్ళ మీద నిందలు వేయడం ఏంటి? టీడీపీ వాళ్ళే మొత్తం మేము మళ్ళా ఏమంటున్నారు, మా దగ్గర ఆడియో ఉంది. ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని స్పందిస్తున్నాం మేము. ఈరోజు కూటమి అభ్యర్థులు ఇక్కడ ఉన్నాం, బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నాము, టీడీపీ వాళ్ళు ఉన్నాం. అసలైన కార్యకర్తలు ఎవరంటే ఇక్కడ ఉన్నారు. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు పాత వాళ్ళది కూటమి అభ్యర్థులది ఇక్కడ నడవకూడదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా వైఎస్ఆర్ భ్రమలోనే ఉన్నారు. మేము ఇంకా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నామన్న భ్రమలోనే ఉన్నారు. వాళ్ళు ఏకంగా టీడీపీ కార్యకర్తల మీదే మాట్లాడడం ఏంటి? అది అసలు మాట్లాడే అవసరం ఏముంది? మీరు క్లియర్గా కనుక్కోవాలా. ఏమన్నా తీసుకునేది కానీ ఏదైనా ఊకే నిందలు మోపి పార్టీని టీడీపీ కార్యకర్తలని అణగదొక్కాలని చూస్తే ఇక్కడ ఎవరు సర్దుకునే పరిస్థితి లేదు. ఇక్కడ మండల లీడర్ పంపాపతి గారు కొద్దిగా ఆలోచించుకోవాలా. మీకు సీనియారిటీకి మర్యాద ఇస్తున్నారు. ఇక్కడ నువ్వు ఈరోజు ఏదో అనుకున్నావు, నేను బీజేపీలో వెళ్ళిపోయినాను, నేను చెప్తే నడుస్తుంది, నేను ఏదంటే అది నడుస్తుందంటే రాంగు. మీరు మాట్లాడేదే రాంగు, పద్ధతి కాదు. నువ్వు పద్ధతిగా మాట్లాడు. నువ్వు ఈరోజు ఏదో వార్డు నెంబర్ పిల్లంపించుకొని అరే నువ్వు మాట్లాడు, ఫోన్ చేయని చెప్తే ఆయన ఏదో ఫోన్ చేసి మీతో మీరు మాట్లాడచ్చు కదా. ఇప్పుడు ఎవరికో ఒకరికి చెప్పి మాట్లాడిస్తే వాళ్ళు ఏదో తెలియక మాకు చెప్పినాడని ఆయన ఏదో మాట్లాడి చాలా ఇబ్బందులు పడతారు. పంపవతి గారు మీకు సవాల్ ఇస్తున్నా, మేము ఎక్కడైనా అన్యాయం చేసింటే ప్రజలకు ఏమైనా ఇక్కడ ఉన్నారే పాత బీజేపీలు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ తెలుదా మేము ఎలాంటి వాళ్ళమని? నువ్వు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఇంకా భ్రమలో ఉన్నావు. ఎలా ఉన్నావంటే నేను వైఎస్ఆర్లో ఉన్నాను, నేను వైఎస్ఆర్ లీడర్గా బతకాలనుకుంటున్నావు నువ్వు. నిన్న మీ కార్యకర్త మాట్లాడినాడు, నేను వైఎస్ఆర్ వార్డు నెంబర్ అన్నాడు. అయితే తర్వాత నేను బీజేపీ కార్యకర్త అన్నాడు. ఏంది ఇది? వైఎస్ఆరా బీజేపీ లేకుంటే వైబీజేపీ? మీకు సమాధానం ఎత్తుకోండి. ఒకరోజు అన్నారు మీ కొరకు మీ తనయుడు మధుమాధవ మేము పార్టీలోకి వస్తే 300 మెజార్టీ వచ్చింది. ఎక్కడొచ్చారా ఆ పార్టీలో? ఏ రోజు వచ్చారు మీరు? ప్రచారానికి వచ్చారా? సూపర్ 6కి వచ్చారా? ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి వచ్చారా? ఏ దాంట్లో పాల్గొన్నారు? ఒక్కరోజు నైట్ వచ్చి పార్టీలో చేరామని తర్వాత తిరిగా పార్టీలో చేరలేదు. మళ్ళా తిరిగి ఎలక్షన్లో అదే సాయిప్రసాద్ రెడ్డి బూత్లోకి వస్తే మీ నాయన పంపపతి గారు బూత్ వెంట వచ్చినాడు, ఎమ్మెల్యే గారు బూతుల్లో తిరిగాడినారు. అదే నువ్వు ఏజెంట్ కౌంటింగ్కి వెళ్ళినావు కర్నూలుకి. ఇవన్నీ చేసి ఈరోజు మొత్తం టీడీపీ వాళ్ళ మీద నిందలు మోపడం ఏంటి? సంతేగుళ్ళూరు
సంధ్యకూడలూరు మీరు గెలిచిన తర్వాత వచ్చారు పార్టీలో. మీరు ఎలా ఉందంటే గోడ మీద పిల్లలా ఉన్నారు ఆ రోజు. ఎటు గెలిస్తే అది గోడ మీద పిల్ల ఏం చేస్తుందంటే ఇటు బలం ఉందా ఇటు బలం ఉందా, ఇటు గెలిస్తే ఇటు ఎగురదాం అటు గెలిస్తే అటు ఎగురదాం అనుకున్నారు మీరు. మీ చేష్టలన్నీ మాకు అర్థమవుతున్నాయి. మీరు ఏదేదో పల్లెల్లో కొద్దిగా ఎవరెవరికి తెలియకుండా చెప్పి ఏదేదో మాట్లాడించి గొడవలు సృష్టించాలంటే ఇది జరగని పని. మీది ఏదైనా ఉంటే మాట్లాడండి. మీరేం చేశారో మేమేం చేశామో మేము కానీ చెప్తాం. 2014 నుంచి 2019 వరకు మేము ఎన్ని ఇళ్ళు కట్టించినామో, ఎన్ని హౌసింగ్లు చేసినామో, ఎన్ని రోడ్లు చేసినామో, గ్రావెల్ రోడ్లు, రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఎన్నో చేసినాం. నువ్వు 2019 నుంచి 2024 వరకు అదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు, మండల్ లీడర్ అయినావు. ఆ రోజు అడగచ్చు కదా, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పాత బిల్లులు హౌసింగ్ నిలబడ్డాయి, అవన్నీ బిల్లులు చేయండి మీ ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చు కదా ఆ రోజు. నువ్వు ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఏ అమౌంట్ పాత బిల్లులు పెట్టాలని చెప్తే నువ్వు దానికి ఆఫీసర్లు బిల్లు పంపించి ఏదో అంటాడు. నీతి నువ్వు నిజాలు సత్యాలు తెలుసుకొని మాట్లాడు. ఈరోజు బాధ అనిపిస్తుంది మాకు, ఇక్కడ కుటుంబ కార్యకర్తలు అందరూ బాధ అనిపిస్తుంది. ఏందా ఈయన ఇలా తయారైపోయినాడు, ప్రతి దానికి ఏంది ఇది, మేమేమన్నా ఆస్తులు దొబ్బేశామా ఎవరన్నా, ఏదయ్యా వచ్చినటువంటి కుటుంబ నాయకులందరికీ నిన్న జరిగినటువంటి చిన్న ఇష్యూ కారణంగా ఈ యొక్క మా ద్వారా అంటే కూటమి నాయకుల తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సంధ్యకూడలూరు గ్రామ ప్రజలు ముందుగా గ్రహించవలసింది ఏంటంటే అసలైన కూటమి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వారు మాత్రమే. పార్టీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీలో చేరినటువంటి వారిని నాయకులుగానే పరిగణించాలి, కానీ కష్టపడినటువంటి వారికి ప్రత్యేక స్థానం ఇవ్వాలి. ఆ ప్రత్యేక స్థానం మనకు రావాల్సింది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పార్థసారథి గారి గెలుపు కోసం కష్టపడినటువంటి ప్రతి కార్యకర్త కావచ్చు, అభిమాని కావచ్చు, నాయకుడు కావచ్చు, వారందరికీ ప్రత్యేకమైన స్థానం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ముందుగా గ్రహించాలి. మీకు ఏ పని చేయాలన్నా, ఏ పని జరగాలన్నా ఈ కూటమి నాయకులకి తెలియకుండా ఏ పని అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, అటు ఏవైనా ప్రభుత్వ పథకాలు అందే విధంగా ఏ వర్క్ జరిగినా కూడా మన నాయకుల ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల ద్వారానే జరుగుతుంది. గ్రామ ప్రజలు ముందుగా దాన్ని గ్రహించండి. అలాగే సంధ్యకూడలూరులో ఉన్నటువంటి ఎంపీపీ గారి వైఖరి ఎలా ఉందంటే నా మాటే శాసనం, నా మాటే సిద్ధాంతం అనే రీతిలో ఆయన కొనసాగుతూ ఉన్నారు. అయ్యా పంపపతి గారు, మీరు గుర్తించాలి, గమనించాలి. మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమైతే ఉందంటే, మీరు ఇంకా నేను వైసీపీ నాయకుడిగా ఉన్నాను, మా జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అనే భావనలో మీరు ఉండటం సరికాదు. ఇప్పుడు కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎమ్మెల్యే పార్థసారథి గారు బీజేపీ నాయకుడు ఉన్నాడు. దాన్ని మీరు గ్రహించండి. పార్టీలో చేరారు, పార్టీలో చేరిన తర్వాత మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, నిన్న హౌసింగ్ బోర్డు అంటే చాలా వ్యతిరేకత ఉన్నా కూడా సంధ్యకూడలూరు గ్రామంలో బలమైన క్యాడర్గా రూపుదిద్దుకుందంటే టీడీపీ పార్టీ. ఈ పార్టీని అణచివేయాలని చూస్తే మాత్రం సరిపోదు. తిరుగుబాటు చర్య అనేది మీపైనే మొదలవుతుంది. పెత్తందారులను, దోపిడీదారులను అణిచివేయాలనే భావంతోనే మేము ముందుకు వెళ్తున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీలంతా కలిసి. మీరు పెత్తందారులుగా, దోపిడీదారులుగా మరలా బడుగు బలహీన వర్గాలైన మమ్మల్ని అణిచివేయాలని చూస్తే, మీరు బడుగు బలహీన వర్గం అని తెలిసి కూడా మమ్మల్ని అణిచివేయాలని చూస్తే మీపైనే మా ప్రత్యేకమైన తిరుగుబాటు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గత నెల 17వ తారీఖున మీ ముద్దుల తనయుడు మధుసూదన్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పుకొచ్చాడు కొన్ని. మేము ఎలక్షన్ కన్నా ముందు 2 రోజులు వైసీపీ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి చేరాం. అధికారికంగా చేరకపోయినా మేము లోపలనే చేరామని చెప్తున్నాడు. అయ్యా మధుసూదన్ గారు, మీరు గ్రహించాలి. మీరు చేసినటువంటి ప్రచారం చివరి రోజు వరకు కూడా వైసీపీ పార్టీ తరపునే ప్రచారం చేశారు. వైసీపీ సాయిప్రసాద్ రెడ్డి తరపునే మీరు మాట్లాడారు, మీ తండ్రి గారు కూడా మాట్లాడారు. మీరు అది గమనించండి. ప్రత్యక్ష సాక్షులం మేము. సంధ్యకూడలూరు గ్రామంలో ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు ఏవైతే చేయాలని, బడుగు బలహీన వర్గాలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఖండించాలని మేము ఇంతవరకు నిఖచ్చితంగా నిలబడి ప్రతి ఒక్కరిని ఖండిస్తున్నాం.
మిమ్మల్ని ఇంతవరకు ఖండించలేకపోవడానికి కారణం, అసలైన కారణం ఏం తెలుసా? ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి అని మిమ్మల్ని ఖండించలేక మా మనసు ఒప్పుకోక ఉన్నాం. అంతేగాని మిమ్మల్ని ఖండించడం మాకు పెద్ద చేతగానితనం కాదు. అయ్యా మధుసూదన్ గారు, మీరు 2 రోజుల క్రితం రాలేదు పార్టీలోకి. చివరి రోజు వరకు కూడా వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసి గెలిచిన తర్వాత, అలాగే ఎన్నికల కౌంటింగ్ వైసీపీ పార్టీ తరఫున కర్నూలుకి వెళ్ళి గెలిచిన తర్వాత పార్థసారథి గారిని మీరు కలుసుకొని మీ పార్టీలోకి జాయిన్ అవుతామని చెప్పారు. మీరు ఎంపీపీ అయ్యారు. ఎంపీపీ గత ప్రభుత్వంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు ఎంపీపీగా ఈ గ్రామానికి చేసింది ఏమి లేదు, ఒరిగిందేమి లేదు. అభివృద్ధి పనులు ఏమైనా జరిగాయా? సంతేకూలూరు గ్రామంలో ఒక నీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, అలాగే సీసీ రోడ్ల సమస్య కావచ్చు, పొలాలకు వెళ్ళే గ్రావెల్ రోడ్ల సమస్య అయితే ఏమైనా పరిష్కరించారా? ఎంపీపీగా మీరు చేసింది ఏముంది అంటే గత 5 ఏళ్ల పాలనలో మీరు నిద్రించి కుంభకర్ణులా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేల్కొని ఉన్నారా? ఒకసారి గమనించండి. మీరు తెలుసుకోకపోతే తీవ్రమైనటువంటి ఖండన మా ద్వారా చవి చూడాల్సి వస్తుంది. మీరు గెలిచిన తర్వాత పార్టీలకు జాయిన్ అయ్యారు, మంచిది. పార్టీలకు జాయిన్ అయిన తర్వాత కూటమి నాయకులు, అసలైన కూటమి కష్టపడినటువంటి వ్యక్తులతో మీరు కలిసి పని చేయాలి. మీరు ఏక ధోరణితో, ఏక అభిప్రాయ ధోరణితో ముందుకు వెళ్తామంటే ఖచ్చితంగా తిరుగుబాటు చర్య అనేది మీపైనే సంతేకూలూరు గ్రామంలో కొనసాగుతుంది. మొన్న ఎస్ఎంసీ ఎలక్షన్లో రెడ్లకి నేను అగైనెస్ట్ అన్నారు. మేము రెడ్లకు అగైనెస్ట్లం కాదు. మా భావజాలం ఏమైతే ఉందో, అణగారిపోయినటువంటి వారిని అణిచివేసేటువంటి బడుగు బలహీన వర్గాల్ని అణిచివేయాలని చూసేటువంటి వారికి మాత్రమే, ఆ భావజాలానికి మాత్రమే మేము వ్యతిరేకులం. రెడ్లకు అగైనెస్ట్ అని మేము ఎలా చెప్పగలం? మాతో పాటు కలిసి నడిస్తే, మా భావజాలాన్ని అంగీకరించి బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలని అనుకుంటే మాత్రమే మేము వారిని, రెడ్లు కావచ్చు, ఓసీలు ఎవరైనా కావచ్చు, వారితో పాటు మేము కలిసి నడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీన్ని కూడా మీరు గ్రహించాలి. మీరు రెడ్లకు అగైనెస్ట్ అయితే మేము రెడ్లకు అగైనెస్ట్ కాం. మా పార్టీ సిద్ధాంతాలను బట్టి, మా భావజాలానికి అనుకూలంగా నడిచేటువంటి ప్రతి వ్యక్తిని మేము మా పార్టీలో చేర్చుకుంటాం. మా పార్టీ సిద్ధాంతం ప్రకారం వారితో కూడా మేము నడుస్తాం. దాన్ని కూడా మీరు గుర్తెరగాలి. 40 ఏళ్ళ సీనియారిటీ, మీరు 30 ఏళ్ళ సీనియారిటీ. మేము మీ మాదిరిగా ఒక పార్టీ గెలిచిన తర్వాత ఇంకొక పార్టీ గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి జెండాలు మోయడానికి మేము సిద్ధంగా లేము. మా సిద్ధాంతం ఒకటి ఉంది, టీడీపీ సిద్ధాంతం. మా పార్టీ జెండా ఏదైతే ఉందో ఆ జెండాను, పసుపు జెండాను మోయడానికనే ముందుగా వెళ్తాం మేము. అలాగే మీరు గెలిచిన తర్వాత వచ్చేసి ఈ సమస్యలు సృష్టిస్తే, క్రియేట్ చేస్తే తదుపరి చర్యలు తీవ్రాతీతంగా ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఎస్ఎంసీ ఎలక్షన్లో మీరు చేసినటువంటి ఆ కుట్ర మాకు తెలుసు. అయినా మేము ప్రజల పక్షాన నిలబడి అక్కడ జరుగుతున్నటువంటి, అయ్యా మీరు 5 ఏళ్ల పాలనలో అక్కడ 500 మంది విద్యార్థులు ఉంటే హై స్కూల్లో, 530 మంది విద్యార్థులు ఉంటే హై స్కూల్లో ఆడ మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం చేసేటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 250 మంది ఉన్నారు మహా అంటే. మిగతా స్టూడెంట్స్ అంతా ఇంటికి మధ్యాహ్నం తిరిగి వెళ్ళిపోయి లేకపోతే క్యారెట్ తెచ్చుకొని భోజనం చేస్తున్నారు. మేము ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తున్నారు, అన్న వంట బాగాలేదు, మాకు ఫుడ్ పాయిజన్ అవుతుంది, అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దానిపైన మీరు స్పందించండి. ఒక నాయకుడు ఎంపీపీ స్థాయిలో ఉన్నప్పుడు దానిపైన మీరు ఎందుకు స్పందించట్లేదు? 530 మంది విద్యార్థులు ఉంటే 530 మంది విద్యార్థులు భోజనం చేసే దిశగా అక్కడ మెరుగైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం వండే విధంగా మీ అనుచరుడే కదా, మీ అనుచరుడికి చెప్పలేకపోతున్నారా మీరు? దానిపై కూడా మీరు స్పందించండి. అంటే ఆ 250 మంది పైచిలకు భోజనం చేస్తే 530 మంది దాకా లెక్కలు రాసుకోవడమే సరిపోతుందా? మేము ప్రశ్నించడం మొదలు పెడితే మా ముందు మీరు కూడా నిల్చోలేరని కూడా తెలియజేస్తున్నాం. అలాగే అభివృద్ధి పని అంటున్నారు. అక్కడ ఎంత గలీజ్గా ఉంది, హై స్కూల్ నుంచి ఆ మెయిన్ రోడ్డు వరకు అక్కడే అంతా 1, 2, 3 అన్నీ అక్కడే చేసేస్తున్నారు. ఆ సీసీ రోడ్డు 5 ఏళ్ల పాలనలో మీరు చేయించలేకపోయారా? ఒక 2 పోల్స్ వేసి, స్ట్రీట్ లైట్ వేసి వెలిగిస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఎంత బాగుంటుంది అక్కడ పోవడానికి, తిరగడానికి. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలు బడులకు వెళ్తే ఎలాగుంటుంది? పౌష్టిక ఆహారాన్ని అందించాల్సినటువంటి కనీస నైతిక విలువలు లేకుండా మీరు నాయకులుగా ఉన్నారు. పౌష్టిక ఆహారాన్ని ఎందుకు ఇస్తుంది? బడుగు బలహీన వర్గాలే కదా అక్కడ చదువుకునేది. దానిపై కూడా మీరు స్పందించాలా. అలాగే గ్రామంలో నీటి సమస్య ఉంది. నీటి సమస్య, సమ్మర్ స్టోరేజ్ వచ్చేసి అక్కడ మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి భూమిలో మాత్రం సమ్మర్ స్టోరేజ్ టీడీపీ ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ అయిన తర్వాత ప్రాసెస్ జరుగుతూ ఉంది, పనులు నడిచినాయి, కంప్లీట్ అయ్యింది. అదే సంతేకూలూరు గ్రామ పొలంలో ఉన్నటువంటి ఆ సమ్మర్ స్టోరేజ్ నీటి కనెక్షన్ మధురికి వెళ్ళింది. కానీ సంతేకూలూరుకి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇన్ని రోజులు మీరు ఏం చేస్తారు? 5 ఏళ్ళు నిద్రపోయారు. మమ్మల్ని అంటున్నారు, ఇస్తున్నాము, ప్రేమతో తెలియజేస్తున్నాం. అన్న, మీరు మా బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగానే భావిస్తున్నాం. మీరు ఎవరో ప్రేరేపణ చేసి, ప్రేరణ పొంది మాట్లాడకండి దయచేసి. మీరు కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సనే. దాని గురించి మీరు వివరణ ఇవ్వండి. లేకపోతే తెలియకపోతే తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించమని అడుగుతున్నాం.
మీ అనుచరులకి రెచ్చగొట్టే ప్రయత్నాలు మీరు చేయకండి. పంపతి గారు కావచ్చు, మధు గారు కావచ్చు. అలాగే ఈ ఊర్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై స్పందించండి. ఈ ఇల్లీగల్గా అంటే ఇవి ఎట్లున్నాయంటే చాలా దారుణమైనటువంటి దుస్థితికి వచ్చిన సంతకూరు రాజకీయం. కష్టపడినటువంటి వ్యక్తులకి ఫలితం లేకుండా పోతుంది. ఎప్పుడో మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి ఫలితాన్ని అందుకోవడానికి చూస్తున్నాడు. తెలుసుకొని ప్రవర్తించి నడుచుకుంటే మధుసూదన్ గారు కావచ్చు, ముద్దులత నాయుడు మీకు చెప్తున్నామయ్యా మధుసూదన్ గారు, అలాగే మీరు కూడా మీ వైఖరిని మార్చుకోండి. మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతేకూళ్ళూరు గ్రామంలో ప్రతి ఒక్క ప్రజల గుండె నాడిలో ఉంది ఎవరు ఎలా పని చేయగలుగుతున్నారు, ఎవరు ఎలా పని చేయలేకపోతున్నారని మీరు తెలుసుకుంటే మంచిది. పంపవతి గారు కూడా మీరు తెలుసుకోండి. నేను ఎంపీపీని అంటున్నారు. ఎంపీపీ అంటే మండల స్థాయిలో, మండల పరిధిలో మీ పనులు ఉంటాయి. సంతేకూళ్ళూరు గ్రామంలో మీరు ఏం చేస్తున్నారయ్యా? సంతేకూళ్ళూరు గ్రామంలో సంతేకూళ్ళూరు సర్పంచ్కో లేకపోతే లోకల్ లీడర్స్కో పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏమైనా చేయాలనుకుంటే మండల పరిధిలో చేయండి. మండల పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి సంతేకూళ్ళూరు గ్రామం తల దూర్చొద్దండి. తల దూరిస్తే కూటమి నాయకులతో కలిసి తల దూర్చండి, లేకపోతే పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే ఇంకొక విషయం, గ్రామ ప్రజలు ముందుగా తెలుసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే లంచాలు తీసుకొని పని చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవ్వరు లేరు. డబ్బుడికి అమ్ముడిపోయే నాయకులు ఎవ్వరు లేరు. ఇక్కడ కూటమి నాయకులు ఉన్నారు. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు. ₹1 తీసుకోకుండా పని చేయగలిగిన సత్తా కలిగిన నాయకులు, ఈ కూటమి నాయకులు ఇక్కడ ఉన్నారు. అసలైన నాయకులు గ్రామ ప్రజలు గుర్తించండి అని తెలియజేస్తూ ఉన్నాం. మీరు బడుగు బలహీన వర్గాలైనటువంటి మేము ఇక్కడ ఓసీలు ఎవరు లేరండి. మేము ఓసీలని విమర్శించట్లేదు, ఓసీలని మాకు వ్యతిరేకులు కాదు. మా భావజాలంతో పనిచేసినటువంటి వారిని ప్రతి ఒక్కరు మేము దగ్గర తీసుకుంటామని కూడా ఈ ప్రెస్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుంటే చాలా విధంగా విలువతోనే మీరు ప్రవర్తిస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పసుపు సైనికుడిగా, ఒక పసుపు దళంలో ఒక సైనికుడిగా ఉంటాను ఎప్పటికీ. మా పార్టీ ఎజెండా అది. నా పేరు వీరేష్ మధిరా.